మరి ముఖ్యంగా ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో ఎంతమందిని అడిగినా నేను పోటీ చేయను అని చెప్పి బీఆర్ఎస్లో అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం దుర్వినియోగం చూస్తుంది. డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తిమ్మిని బొమ్మ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు. ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా గెలిచే పార్టీ బీజేపీ పార్టీ అనే భావన స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రజల భాషలో చెప్పాలంటే, చదువుకున్న వాళ్ళ భాషలో చెప్పాలంటేనో ఈ దఫా మేము మోడేసారి అంటున్నారు. బస్తీలలో ఉండేటువంటి సామాన్య ప్రజలు చెప్తున్న భాష ఏంటంటే, పోయినసారి అంటే ఏదో అయింది బిడ్డ, అయిపోయింది, అవి ఇక్కడ ఎన్నికలు కదా బిడ్డ, వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలు, పెద్ద ఎన్నికలు కాబట్టి ఈ పెద్ద ఎన్నికలలో మోడీ గారి ఎన్నికల్లో మాకు ఎవరితో సంబంధం లేదు బిడ్డ, మీకే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజార్టీ కార్యకర్తలు వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి నాయకులు కానీ ఈసారి మాత్రం మేము మోడీ గారికి ఇస్తాం. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మాకంటే క్లియర్గా ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా పేరు తెచ్చుకోవాలంటే, ఈ దేశం 11వ స్థానం నుంచి వెళ్ళి 5వ స్థానానికి ఎదిగిన ఈ దేశం రేపు 3వ స్థానానికి ఎదగాలంటే మోడీ గారే కావాలి. లుంబిని పార్కులో పెళ్ళిన బాంబుల మోతలు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన ముండాలు, గోకుల్ చాటు దగ్గర అమాయకులైనటువంటి ప్రజలు బలైన పద్ధతి, ఇవన్నీ మోడీ గారి హయాంలో అంతమైపోయినాయి. మళ్ళీ వేరే వాళ్ళ కొట్టేస్తే మళ్ళీ అవి వచ్చే ఆస్కారం ఉంది. ఇవాళ మా షాపులలో మెటల్ డిటెక్టర్లు లేవు, హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్లు లేవు. ఇవాళ బయటికి వెళ్ళే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వాతావరణం ఉంది. అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి, భర్త బయటికి పడ్డప్పుడు భార్య అడిగేది, క్షేమంగా రావాయా, జాగ్రత్త రావా అని చెప్పేది. ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం మేము, పార్టీలను ప్రభుత్వాలను చూసినాం మేము. ఎవరు మాట్లాడినా రోడ్ల గురించో, ఎకానమీ గురించో, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది. కానీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలని విశ్వాసాలని గుర్తించిన పార్టీగా, దాన్ని ఆచరించి అమలు చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నామన్నారు. 500 ఏళ్ల నాడు కోల్పోయినటువంటి భారత ప్రజల ఆరాధ్య దైవం ఇవాళ రామాలయాన్ని మళ్ళీ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన తీరు ఇవాళ ప్రతి ఇంట్లో దాని రిఫ్లెక్షన్స్ ఉన్నాయి.